ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం పలు విషయాలపై చర్చించారు. ప్రజాపాలనకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ ఆదేశించారు. అలాగే వీటిని విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. రైతు బంధు పెన్షన్లపై ఎవ్వరికీ అనుమానాలొద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం రేవంత్. ఈ విషయాల్లో ఎవరూ గందరగోళానికి గురికావద్దన్నారు ఆయన. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. మోనిషా, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయాస్తం కార్యక్రమాల మీద రివ్యూ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు అట్లాగే మున్సిపాలిటీలకు సంబంధించి 16,000కు పైగానే సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటి రోజు 7,46,000 అప్లికేషన్లు అభయాస్తానికి వస్తే రెండో రోజు 8,12,000కు పైచిలకు వచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో కావచ్చు, గ్రామ పంచాయతీల్లో అభయాస్తాలకు సంబంధించినటువంటి దరఖాస్తుల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకురావడము, అదేవిధంగా ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు వేల సంఖ్యలో కంప్లైంట్స్ చేసినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులంతా కూడా సమిష్టిగా పనిచేయాలి, ప్రజలకు దరఖాస్తులన్నింటినీ అందుబాటులో ఉంచాలి, ఎన్ని దరఖాస్తులు అడిగితే అన్ని దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సిఎస్ ఈరోజు మరొకసారి కలెక్టర్లతో రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కలెక్టర్లందరికీ కూడా చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతికుమారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వీటి మీద క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, పెన్షన్కు సంబంధించినటువంటి విషయం మీద చాలా గందరగోళం మొదటి రోజు నుంచి కూడా ఏర్పడుతూ ఉంది. పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోకూడదంటూ కింద బ్లాకెట్లో ఏదైతే దరఖాస్తు ఫామ్ ఉందో ఆ దరఖాస్తు ఫామ్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం అట్లాంటి అంశం మెన్షన్ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం లబ్ధి చెందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఫిలప్ చేయడము, దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద కూడా ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయడంతో దాని మీద క్లియర్ కట్గా స్పష్టత ఇచ్చారు. రైతు బంధు అట్లాగే పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం లబ్ధి చెందుతున్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా కావాల్సి ఉన్నటువంటి వారు, కొత్తగా లబ్ధి చేకూరాలనుకుంటున్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలంటూ స్పష్టమైనటువంటి మెసేజ్ను రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్కు సంబంధించి దాదాపు 46 లక్షల మందిగానే 46 లక్షల మంది పెన్షన్స్కు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఇక కొత్తగా ఎన్ని లక్షల మంది అప్లై చేసుకుంటారు, ఎంతమంది దానికి సంబంధించినటువంటి విషయం మీద దరఖాస్తులు చేసుకుంటారు అన్నది కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న ఈ రోజు కూడా ఈ మధ్యాహ్నం వరకు ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్లికేషన్స్లో వేల సంఖ్యలో వచ్చాయి అన్నది కొంత అధికారుల నుంచి ముఖ్యమంత్రికి సమాచారం అయితే అందించారు. వీటి మీద ఇప్పుడు స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వడంతో ఇక నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కావచ్చు, పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా అభయాస్తానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్లై చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మోనిషా.